కమ్యూనిస్ట్ అంటేనే పేద ప్రజల బతుకులు మారాలని కోరుకునే పార్టీని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాసరావు అన్నారు. సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో భూపాలపల్లి పట్టణంలోని 6 ఇంక్లైన్ గని సమీపంలో పేద ప్రజలు గుడిసెలు వేసుకుని దానికి భగత్ సింగ్ కాలనీగా నామకరణం చేసి నేటికి సంవత్సరం కాలం పూర్తయిన సందర్భంగా మొదటి ఆవిర్భావ వేడుకలు ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకలు సిపిఐ పట్టణ కార్యదర్శి సోత్కు ప్రవీణ్ ఆధ్వర్యంలో జరగగా కార్యక్రమానికి సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కాలనీ ఆవరణలో ఏర్పాటు చేసిన పార్టీ జెండాను వారు ఆవిష్కరించారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. మీ అందరూ కూడా చెప్పాలి, అప్పుడు కేసీఆర్ కూడా అప్పుడు కూడా చాలాసార్లు ఆయనతో పోట్లాడినాం. మరి అనేక సందర్భాల్లో బొల్లుకుంటలో పనులను గుడిసెలు తీసేసి పోలీసులు వచ్చి మరి ఎక్కించుకొని పోతే కూడా తక్కలపల్లి శ్రీనివాసరావు గారు ఫోన్ చేస్తే కేసీఆర్ అడ్డుకోకుండా నాకు మాట్లాడితే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అప్పుడు ఆయన నేను మాట్లాడి చెప్పి సరే మళ్ళీ మన గుడిసె అక్కడే ఉండేట్టు చేశాం. కాబట్టి ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ అంటేనే పేద ప్రజల బతుకులు మారాలని కోరుకునే పార్టీ, వెలుగులు ఉండాలని, బతుకు ఇంత పొట్ట గడవాలి వాళ్ళకు. ఏమి వచ్చినప్పుడు ఎవడు తీసుకుపోడు, వచ్చినప్పుడు ఏం చేయలేదు, పోయేటప్పుడు తీసుకుపోడు. కానీ మానవత్వం ఉండాలి, మనిషిగా చూసే వ్యవస్థ కావాలి. అందుకే మన పార్టీ మొదటి నుంచి కోరుకున్నది మానవత్వం. తోటోనికి సాయం చేయాలి, సేవ చేయాలి, అందరూ బతకాలి. నేను ఒక్కరిని బతికితే కాదు, నువ్వు బతకాలి, నేను బతకాలి, మనం బతకాలి. అదే మన సిద్ధాంతం. అందుకని నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరిచేది ఏంటంటే తప్పనిసరిగా ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం కూడా మీరందరూ కూడా మరి యువకులు చిన్న పిల్లలు కూడా ఒక 3 పిల్లలు అయితే స్వయంగా చూపించాడు ప్రవీణ్. మేము అందరం పోయి చూసాం. వాళ్ళు స్కూల్కి పోయి వస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఉంది అంటే పేదరికం ఎట్లా ఉందో, దరిద్రం ఎట్లా ఉందో, కష్టాలు ఎట్లా ఉన్నాయో, కడగండ్లు ఎట్లా ఉన్నాయో, బాధలు ఎట్లా ఉన్నాయో స్వయంగా ఈ కాలనీలో నేను ఇల్లు గుడిసె ఇంటింటికి తిరిగినప్పుడు స్వయంగా కళ్ళతో చూశాను. ఇది కళ్ళల్లో తప్పనిసరిగా మరి ఇది ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తాం. ఒక గజానికి 20,000 రూపాయలు ఉంటుంది. 20 నుంచి 30,000 రూపాయలు ఒక గజానికి ఇక్కడ ఉన్నటువంటి భూమి విలువ. మరి ఈ భూమిని సాధించుకోవాలంటే పోరాటం ఒకటే మార్గము. పోరాటాల ద్వారా ఖచ్చితంగా మనం మన హక్కులను సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల పోరాటం చేయండి. ఈ భూమి కోసం ఖచ్చితంగా ఎర్ర జెండా పార్టీ మీకు అండగా ఉంటుంది. భారత కమ్యూనిస్ట్ పార్టీ మీకు అండగా ఉంటుంది. ఈ భూమిని సాధించేంత వరకు మీ నాయకులను మేము నిద్రపోము, ఇటు ప్రభుత్వ అధికారులను నిద్రపోనియము. ఖచ్చితంగా మీకు మీ హక్కులను సాధించేంత వరకు కూడా ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని ఈ సందర్భంగా మొదటి సంవత్సరం ఈరోజు మనం పండుగ చేసుకుంటా ఉన్నాం. ఇలాంటి పండుగలు ఇంకా అనేకం చేసుకోవాలి. 100 సంవత్సరాల పండుగలు మన పిల్లలు చేసుకోవాలి. ఈ భగత్ సింగ్ కాలనీ, ఈ ఎర్ర జెండా పార్టీని మీరందరూ కూడా మర్చిపోద్దు. మీ పిల్లలకు మరి ఈ పార్టీ చరిత్ర, ఈ పోరాటాల చరిత్ర అంతా కూడా మరి భావితరాలకు తెలిసేటువంటి ఆ విధంగా మీరందరూ చేయాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరి ఈ 2 మాటలు చెప్పడానికి అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీకి అనేక భూ పోరాటాలు నడిపిన అనుభవం ఉన్నది. ఇప్పటికే మనం జయశంకర్ జిల్లా భూపాలపల్లిలో సిఆర్ నగర్ ఏదైతే బాంబుల గడ్డ ఉందో అది మనమే స్వయంగా కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పోరాటం నడిపి ఈరోజు ఒక బ్రహ్మాండమైన కాలనీగా అది రూపొందించిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఇప్పుడు మన ముందున్న కర్తవ్యం ఈరోజు నిర్మించుకున్న ఇండ్లు, ముఖ్యంగా మంచినీళ్ళు, కరెంటు, రోడ్లు ఇవన్నీ సాధించుకోవాలంటే ఈరోజు కలిసికట్టుగా ఐక్యంగా పనిచేయాల్సిన అవసరం ఉన్నది. దాని కొరకు మన నాయకత్వం కృషి చేస్తారు.